చిత్రము ఏమిటి మానవ జన్మ, ఏమిటి ప్రకృతి యొక్క సౌందర్యము అయినను ఈ విలసితమైనటువంటి ప్రకృతి ఎదిరించనివ్వని తరంబవును. విధి వైపరీత్యము ఏమిటి? ఆహా, అయ్యో, ఈ మానవుని యొక్క మృతదేహము మనోవిలాసమును కాకుండా ఎంతగానో రంపపు కోత మాదిరిగా బాధించుచున్నది. అందరినీ వేధించే అటువంటి దృశ్యాలు కలుగుచున్నవే. ఏమి ఈ విధి వైపరీత్యము! ఈ ప్రకృతిని ఎవరిని ఎదిరించే తరము కాదు కదా. దేవదేవా, నేను మహారాజునై ఉండగా నా కన్న కొడుకు అయిన లోహితాసునికే దహన సంస్కారాలకు సరియగు ధనము లేకుండానే కదా సకల భోగ భాగ్యాలు అనుభవించిన ఈ మహారాజుకే, ఈ మహారాజు గారి కొడుకుకే ఈ విధమైనటువంటి దుష్పరిణామము సంభవించినది. చంద్రమతి, ఏమీ నీకు ఈ లోటు జరుగుతున్నది? ఈ చక్రవర్తి బ్రతికి ఉన్నా కూడా నీకు ఈ విధమైనటువంటి లోటు జరుగుతున్నది. ఈ విధి వైపరీత్యం వలనే పాము కాలనాగుకు కాటుకు గురయ్యి పరలోకము చెందితివి కదా నాయన. అప్పుడే నీకు 100 ఏండ్లు నిండిన నాయన. ఏమి ఈ విధి నుండి ఎట్లా తప్పించుకోవడము? మనం ఇంత ప్రఖ్యాతి పొందినటువంటి మహారాజులమే, చివరికి ఈ స్థితి వచ్చినది. ఎవరి గతి ఏ విధంగా ఎరుంగును కదా నాయన. అయ్యో లోహితాస, ఏమి ఈ విధి వైపరీత్యము? ఆ విశ్వామిత్రుని యొక్క కపట నాటకముచే పండించబడినటువంటి నేను బలి అయితిని కదా. నా సత్యము లోకము నెరుంగుట గురించే కదా నేను ఇంత విపరీతానికి గురి అయితిని. వైపరీత్యాలు ఏమిటి? ఈ సత్య హరిశ్చంద్రుడు గతించిన పిదప ఇక కష్టములకు దారెక్కడా? లేదు, వాటికి అయ్యో ఇక కష్టాలకే దారి లేకుండా ఉండేనే. లోకములో ఉన్నటువంటి కష్టములన్నీ ఈ హరిశ్చంద్రుడే భరించవలసి వచ్చినదా? అయ్యయ్యో చంద్రమతి, ఆ సుత లోహితాస, ఏమిటి నీకు ఈ పరీక్ష? చిన్నతనము నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నేను నిన్ను అంత అల్లారు ముద్దుగా పెంచుకున్నానే. కానీ ఈ కటిక నేలపై పరుండి ఈ ఉపవాసములతో ఈ వనవాసము చేయుచు ఆకులు అలములు భుజించి కందమూలాలతో కాలము గడపవలసి వచ్చినదే కదా. చంద్రమతి, ఏమంటివి? నీ వద్ద ఉన్నటువంటిది ఏమీ లేదా? ఈ అసత్యంబులెందుకు? నీ మెడలో సూర్య ప్రభావంబు చే మెరుగుచున్నటువంటి తగతగ మెరిస్తున్నటువంటి ఆ యొక్క మంగళసూత్రము కాబోలు అది ఏ వెలకైనాను తెగనమ్మి నీ సుతునకై వెచ్చించుము. నా మాట నిలబెట్టుము, ఆ వీరదాసు యొక్క మాట నిలుపుము. అయినా సరే ఈ హరిశ్చంద్రుని మాట జవదాటక తప్పదు. అయినా కూడా ఈ కాటి సుంకము చెల్లించకుండా నీవు బయటికి వెడలలేవు. మహారాణి అయినా కూడా నాకు ఏమీ అవగతము లేదు. కానీ ఈ నిత్య లోకములో సత్యము కొరకు నేను ఎన్ని పోరాటములైనా గడించుతాను. కానీ రాజనీతి మాత్రం తప్పను. నీతి నిజాయితీ ఈ లోకములో ఉండవలసిందే. చంద్రమతి, నీవు కాటి సుంకమును చెల్లించినే మహాభాగ్యముగా భావిస్తాను. లేనిచో నిన్ను
క్షమించను వెడలుము చంద్రమతి. ఇది ఒక విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ ఈ శ్మశానస్థలిన్ కన్నుల్ మూర్చిన మందభాగ్యుడు ఒకండును లేచిరాడు. అయ్యో ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు, ఏ తల్లులు అల్లాడిరో, ఏ తల్లులు అల్లాడిరో, కన్నీటంబడి క్రాగిపోయినవి, నికంబిందు పాషాణము.